ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న మోటార్ వచ్చి రిలయన్స్ కంపెనీ 1 హెచ్‌పి సబ్‌మెర్సిబుల్ మోటారు. ఇదొచ్చి V4 మోడల్ అనమాట. అయితే ఈ మోటార్ వచ్చి వైండింగ్ అయితే కాలిపోయింది. ఈ మోటార్‌ని ఓపెన్ చేసి దీనికి వైండింగ్ ఏ విధంగా చేస్తారో, అలాగే ఈ మోటార్‌కి వచ్చే డేటా ఏంటనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే కదా మీకు వర్క్ అనేది అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మోటార్‌కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ మోటార్ మీద ఇచ్చే నేమ్ ప్లేట్ మీద మెన్షన్ చేసి ఉంటాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది V4 మోడలు 1 హెచ్‌పి సబ్‌మెర్సిబుల్ మోటారు. దీని ఆర్‌పిఎం వచ్చి 2800 వస్తుంది. అలాగే ఇది యాంప్స్ వచ్చి 6 యాంప్స్ అయితే తీసుకుంటుంది. ఇది 10 స్టేజ్ మోటార్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు రిలయన్స్ కంపెనీ అనమాట. అయితే ఈ మోటార్‌ని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క కంప్లెయింట్ ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ కుమార్. మీరు చూస్తున్నారు లక్ష్మీ ఎలక్ట్రికల్ అండ్ మల్టీటెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో ఎలక్ట్రికల్‌కి సంబంధించిన ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అన్నీ కూడా వస్తుంటాయి. సో, మీకు గాని ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుంది. దాన్ని ఆల్‌లో పెట్టుకునేటట్టయితే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్‌గా వస్తాయన్నమాట. అలాగే మీరు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినట్టయితే మన ఛానల్ గ్రోత్ కోసం కొంచెం లైక్స్ ఇస్తూ ఉండండి. లైక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన వీడియోస్‌ని మరికొంతమందికి చూపించడానికి యూట్యూబ్ వారు రికమెండేషన్ చేస్తారన్నమాట. తద్వారా వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మన వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి. సో, లైక్స్ ఇస్తూ ఉండండి. అయితే వీడియోకి వెళ్ళినట్టయితే చూస్తారు కదా, మనం మోటార్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు వైండింగ్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు 3 లైన్లు కూడా మనకి బాగా మెల్ట్ అయిపోయింది. వైండింగ్ అనేది కాలిపోయిందనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ వైండింగ్ కూడా లోన షార్టేజ్ బాగా అయిపోయింది. అయితే మోటార్‌కి సంబంధించి రెండో వైపు కూడా ఓపెన్ చేసుకోవాలి. రెండో వైపు మనకి థ్రెడ్డింగ్ టైప్ ఇస్తారనమాట. అంటే ఎల్కీలు గట్రా ఉండవు. ఈ మోటార్‌కి వచ్చేటప్పటికి మనకి థ్రెడ్డింగ్ టైప్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు చుట్టూ కొట్టిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే యాంటీ క్లాక్ వైస్‌లో మనకి క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే రెండో వైపుకి వచ్చేటప్పటికి మనకి కార్బన్ ప్లేట్ పైన లాక్ ఒకటి ఉంటుందన్నమాట, చిన్న లాకు. ఆ లాక్ మనం ఓపెన్ చేసుకునేటట్టయితే మనకి సాఫ్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇదే కార్బన్ ప్లేటు. ఇక్కడ మీరు గమనించినట్టయితే కార్బన్ ప్లేట్ బాగా అరిగిపోయింది. ఒకసారి కిందన చూడండి. కార్బన్ మొత్తం అరిగిపోయి ఒక పేస్ట్ లాగా కిందకి వచ్చేసింది. ఎందుకంటే మనకి ఆయిల్ సీల్ ఫెయిల్ అయిపోయి మోటార్‌లోకి ఇసుక అనేది వచ్చేసిందనమాట. వచ్చేయడం వల్ల మనకి ఈ విధంగా కార్బన్ ప్లేట్ అనేది అరిగిపోయింది. అయితే మనం రెండో వైపు ఓపెన్ చేసినట్టయితే మనకి సాఫ్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదంతా సాఫ్ట్. సెంటర్‌లో ఉన్నది రోటర్ అనమాట. అలాగే మనం రెండో వైపు ఎల్కీలు ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ క్యాప్ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దానికి కూడా మనకి ఒక లాక్ ఉంటది. లాక్ ఓపెన్ చేసుకునేటట్టయితే మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటది. అయితే మన మోటార్ వైండింగ్ కాలిపోయింది అనుకున్నాం కదా, కాయిల్స్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి. చూడొచ్చు మీరు ఇక్కడ వీడియోలో చూపించినట్టు కాలిపోయిన మోటార్ తాలూకా కాయిల్స్ అన్నీ రిమూవ్ చేసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు రన్నింగ్ సంబంధించి స్టార్టింగ్ సంబంధించి కాయిల్స్ అయితే మొత్తం రిమూవ్ చేసుకున్నాం. తర్వాత మనం మోటార్ క్లీన్ చేసుకొని వచ్చిన కాయిల్స్ మనం స్టార్టింగ్ సంబంధించి రన్నింగ్ సంబంధించి కాయిల్స్ మొత్తం కౌంటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కౌంటింగ్ చేసుకున్న తర్వాత ఆ గేజ్ ఎంత ఉందో చూసుకొని ఆ గేజ్ ప్రకారంగా మనం వైర్ తెచ్చుకొని కొత్తగా కాయిల్స్ అనేవి ఈ విధంగా చుట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదే విధంగా రన్నింగ్‌కి సంబంధించి, స్టార్టింగ్‌కి సంబంధించి మనం గేజ్‌లు చూసుకొని వైర్ తెచ్చుకొని కాయిల్స్ ఈ విధంగా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత పాత కాయిల్స్‌కి మనకి కొత్త కాయిల్స్‌కి మధ్య వేరియేషన్ అనేది చూసుకోవాలి. మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే పాత కాయిల్ 399 గ్రాములు వచ్చింది. అలాగే కొత్త కాయిల్ కూడా 399 గ్రాములు వచ్చింది. ఇదొచ్చి స్టార్టింగ్ సంబంధించి 210 గ్రాములు అయితే వచ్చింది. అలాగే మనం కొత్త కాయిల్ చుట్టుకున్న తర్వాత దాని వెయిట్ కూడా మనం చూసినట్టయితే మనకి ఇంచుమించుగా 210 గ్రాములు అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా కాయిల్ చుట్టుకున్న తర్వాత మనం మోటార్‌కి సంబంధించి క్లీన్ చేసుకొని పేపర్ కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటది. అయితే ముందుగా మనం రన్నింగ్ కాయిల్స్ అయితే ఎక్కించాలి. రన్నింగ్ కాయిల్స్‌కి వచ్చేటప్పటికి మనకి 2 సెట్లు అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఆల్రెడీ రన్నింగ్ కాయిల్స్ చుట్టుకున్నాం. ఇక్కడ మనకి 2 సెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. కంటిన్యూస్‌గా ఉంటాయన్నమాట 2 సెట్లు. మధ్యలో జాయింట్స్ గట్రా మరి ఇంకేం ఉండవు. అయితే ఇదొక సెట్, ఇదొక సెట్టు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక సెట్‌లో 4 కాయిల్స్ అయితే వస్తాయి. 1-6, 1-8, 1-10, 1-12 ఈ రకంగా 4 సెట్ అయితే వస్తుందన్నమాట. ఈ 4 కాయిల్స్ ఒకటే సెట్టు. ఈ రకంగా 2 సెట్లు అయితే వస్తాయి. అయితే రన్నింగ్ సంబంధించి మనం ఒక సెట్‌లోంచి ముందుగా ఎక్కించాల్సి ఉంటది. మనం ఇప్పుడు ఎక్కిస్తుంది 1-6కి సంబంధించిన కాయిల్ అనమాట. 1-6కి సంబంధించిన పిచ్ కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము ఫస్ట్ కాయిల్. మనం కాయిల్ ఎక్కించే ముందు ఈ రకంగా ఒక బద్దిలాగా చేసుకొని 1-6 పిచ్‌లో కాయిల్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటది. అయితే ఎక్కించేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టయితే ముందుగా వన్ సైడ్ ఎక్కించుకొని రెండో వైపు జాగ్రత్తగా మనం వెదురుపుల సాయంతో కాయిల్ అనేది కొద్ది కొద్దిగా ఎక్కించుకోవాల్సి ఉంటదనమాట. ఎందుకంటే ఈ 1-6 పిచ్ అనేది కొంచెం కాయిల్ అనేది కరెక్ట్‌గా స్లాట్‌లోకి వెళ్ళడానికి ఇబ్బంది పెడతది. సో, అందుకని మనం ఒకవైపు ముందు ఎక్కించుకొని రెండో వైపు వచ్చేటప్పటికి జాగ్రత్తగా ఎక్కించుకోవాల్సి ఉంటది. అలాగే మనం ఇప్పుడు ఎక్కిస్తుంది 1-8 పిచ్‌కి సంబంధించిన కాయిలు. రెండో కాయిల్ అనమాట. ఇది కూడా ఇంచుమించు వన్ సైడు ఎక్కించుకొని రెండో వైపు కొద్ది కొద్దిగా టర్మ్స్ అనేవి స్లాట్స్‌లోకి ఎక్కించుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా ఎక్కించుకొని మనం వెదిరికారతోటి ఈ విధంగా అదుముకొని స్టిక్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటదనమాట. ఈ విధంగా రన్నింగ్‌కి సంబంధించి 1-6, 1-8కి సంబంధించిన 2 కాయిల్స్ అయితే ఎక్కించుకున్నాం. ఇప్పుడొచ్చి మనం 1-10కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కించాలి. ఈ కాయిల్‌కి వచ్చేటప్పటికి రెండు వైపులా ఒకేసారి కరెక్ట్‌గా మనం చూసుకొని స్లాట్ మధ్యలోంచి ఎక్కించినట్టయితే ఈజీగా వెళ్ళిపోతుందనమాట. మనకి 1-6, 1-8 కాయిల్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. మిగతావి 2 కూడా మనకి ఈజీగా వెళ్ళిపోతాయి. చూసారు కదా, మనకి 3 కాయిల్స్ ఎక్కాయి ఇప్పుడు రెండు వైపులు కూడాని.
చూడొచ్చు ఇక్కడ మీరు. ఈ విధంగా ఎక్కించిన తర్వాత మనం కొంచెం ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎక్కిస్తుంది 1-12 పిచ్. ఇది కూడా చాలా ఈజీగా రెండు వైపులా స్లాట్స్‌లోని కరెక్ట్‌గా కాయిల్ అనేది ఫిట్ చేసుకొని, జాగ్రత్తగా కొద్ది కొద్దిగా ఎక్కిస్తూ రెండు వైపులా నొక్కిపెట్టి లోనికి అదుముతూ ఉంటే కాయిల్ అనేది ఈజీగా వెళ్ళిపోతుందనమాట. చూసారు కదా! ఈ విధంగా కాయిల్ అనేది ఎక్కించుకోవాలి. అయితే రన్నింగ్‌కి సంబంధించి 1-6, 1-8, 1-10, 1-12కి సంబంధించిన కాయిల్స్ అయితే ఎక్కించుకున్నాం. ఈ 4 కాయిల్స్ ఎక్కిన తర్వాత మనం ఫినిషింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలి. ఫినిషింగ్ చేసుకోకపోతే నెక్స్ట్ స్టార్టింగ్ కాయిల్స్ ఎక్కించాల్సి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటదనమాట. సో, ఈ 4 కాయిల్స్ పూర్తిగా మనకి ఎక్కిన తర్వాత రెండు వైపులా కరెక్ట్‌గా బెండ్ చేసుకొని కిందకి అదుము పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి రన్నింగ్‌కి సంబంధించిన ఒక సెట్ అయితే క్లియర్‌గా ఎక్కిపోయిందనమాట. నెక్స్ట్ దీని ఆపోజిట్‌లో మనం రన్నింగ్‌కి సంబంధించిన రెండో సెట్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటది. చూసారు కదా! ఈ విధంగా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం రన్నింగ్ కాయిల్‌కి సంబంధించిన రెండో సెట్ అయితే ఇక్కడ ఎక్కించాలి. దీనికి కూడా 4 కాయిల్స్ వస్తాయి. ఈ 4 కాయిల్స్ ఎలా ఎక్కించామో అలాగే దాని ఆపోజిట్‌లో సేమ్ రన్నింగ్‌కి సంబంధించిన రెండో సెట్‌కి సంబంధించిన 4 కాయిల్స్ కూడా అదే విధంగా ఎక్కించుకోవాలి. చూసారు కదా! మనం ఆ వైపు ఎలా ఎక్కించామో ఈ వైపు కూడా 1-6, 1-8, 1-10, 1-12 ఈ 4 కాయిల్స్ కూడా ఇక్కడికి జాగ్రత్తగా ఎక్కించుకోవాలన్నమాట. అయితే రన్నింగ్‌కి సంబంధించి డేటా చెప్పుకోవాల్సి వస్తే దీని గేజ్ వచ్చి మనకి 0.6 అయితే వచ్చింది. అలాగే 1-6, 1-8, 1-10, 1-12కి సంబంధించిన టర్న్స్ వచ్చి 40 అయితే వచ్చాయన్నమాట. అయితే అలాగే దీనికి 2 సెట్లు కలిపి వెయిట్ టోటల్ వైర్ వచ్చి మనకి 400 గ్రాములు అయితే వచ్చిందనమాట. అయితే ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు మనం రన్నింగ్ కాయిల్స్ ఎక్కించుకున్నాం కదా! ఇక్కడ కంటిన్యూషన్ మిస్ అవ్వకూడదు. ఈ కాయిల్‌కి సంబంధించిన వైర్ అయితే ఇటువైపు వచ్చింది చూసారు కదా! దీని కంటిన్యూషన్ వచ్చి ఈ విధంగా వచ్చి ఈ స్లాట్‌లోకి వెళ్తుందనమాట. అలాగే మనం రెండో సెట్ ఎక్కించాం కదా! దీనికి సంబంధించిన కాయిల్ వచ్చి ఈ విధంగా ఇటు వచ్చింది కదా! ఈ కంటిన్యూషన్ వచ్చి ఈ వైపు వెళ్తుంది. ఆ రకంగా రావాలంటే మనం ఎక్కించే చివరి కాయిల్ అనేది కరెక్ట్‌గా చూసుకొని ఎక్కించాలి. అలా ఎక్కించాలంటే ఇక్కడ మనకి ఈ విధంగా కాయిల్ అనేది ఇంటులా రావాలనమాట. వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా చూసుకొని 1-12 పిచ్‌లో ఈ కాయిల్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటది. మనం డైరెక్షన్ అనేది కరెక్ట్‌గా చూసుకొని చేసినట్టయితే మోటార్ అనేది కరెక్ట్‌గా మనకి వర్క్ అవుతుందనమాట. నెక్స్ట్ మనం ఎక్కించాల్సిన స్టార్టింగ్ కాయిల్స్. స్టార్టింగ్ కాయిల్స్‌కి వచ్చేటప్పటికి 4 కాయిల్స్ అయితే వస్తాయి. 2 కాయిల్స్ ఒక సెట్టు, 2 కాయిల్స్ ఒక సెట్టు. ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి 1-10, 1-12 పిచ్ అయితే వస్తుందనమాట స్టార్టింగ్‌కి సంబంధించి. సేమ్ రన్నింగ్ కాయిల్స్ ఏ విధంగా అయితే ఎక్కించామో అదే విధంగా మనకి స్టార్టింగ్ కాయిల్స్ కూడా ఎక్కించుకోవాల్సి ఉంటది. ఇది 1-10, 1-12 రెండు కాయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఆల్రెడీ ఒక సెట్ ఎక్కించాము. దాని ఆపోజిట్‌లో రెండో సెట్ ఎక్కిస్తున్నాము. అయితే ఈ లాస్ట్ కాయిల్ ఎక్కించేటప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. అటు నుంచి వచ్చింది, ఇటు నుంచి వచ్చిన డైరెక్షన్ చూసుకొని మనం రన్నింగ్‌కి సంబంధించిన కాయిల్స్ ఏ విధంగా అయితే ఎక్కించామో అదే డైరెక్షన్‌లో సేమ్ కాయిల్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటదనమాట. ఎక్కించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనం ఫినిషింగ్ చేసుకొని ఈ విధంగా మనం తాడు అనేది కట్టుకోవాలి. అలాగే మనం ముందు వైపు కూడా సేమ్ ఇదే విధంగా తాడు అనేది కట్టుకోవాలి ఫినిషింగ్ చేసుకొని. అయితే రన్నింగ్‌కి సంబంధించి 2 వైర్లు, స్టార్టింగ్‌కి సంబంధించి 2 వైర్లు అయితే వస్తాయి కనెక్షన్‌కి. ఇదొచ్చి రన్నింగ్‌కి సంబంధించిన వైరు, ఇదొచ్చి స్టార్టింగ్‌కి సంబంధించింది. ఈ 2 కూడా మనం కామన్ చేసుకోవాలి. ఇదొచ్చి బ్లూ కలర్ వైర్ అవుతుందనమాట. కామన్ అనమాట. అలాగే రన్నింగ్‌కి సంబంధించి ఈ వైరు, స్టార్టింగ్‌కి సంబంధించి ఒక వైరు, 2 వైర్లు మిగులుతాయి. ఇదొచ్చి రెడ్, ఇదొచ్చి యెల్లో అయితే అవుతుందనమాట మనకి. నేను చెప్పిన విధంగా కలర్ కోడ్ ప్రకారంగా కలుపుకున్న తర్వాత కనెక్షన్స్‌కి మనం ముందుగా టేప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. టేపు మనం మూడిట్లకి జాయింట్లకి మనం కరెక్ట్‌గా టేప్ అనేది వేసుకొని దానిపైన మనం పచ్చి రబ్బర్ అనేది వేసుకోవాల్సి ఉంటది. యథావిధిగా మనం ఏ విధంగా అయితే టేపింగ్ చేస్తామో అదే విధంగా మనం పచ్చి రబ్బర్ కూడా పైన వేసుకోవాలి. ఈ రకంగా మూడిట్లకి పచ్చి రబ్బర్ వేసుకున్న తర్వాత కూడా దానిపైన కూడా మనం టేపింగ్ అనేది మళ్ళీ ఎలక్ట్రికల్ టేప్‌తోని చేసుకోవాల్సి ఉంటదనమాట. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వాటర్ తాలూకా చెమ్మ అనేది జాయింట్స్‌లోకి వెళ్ళి షార్టేజ్ అవ్వకుండా అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మనం ఓపెన్ చేసినప్పుడు చూసారు కదా! 3 వైర్లు ఒక దగ్గర ఉండి మెల్ట్ అయిపోయి అలాంటి కంప్లెయింట్ రాకుండా ఉండాలంటే మనం ఈ జాయింట్ అనేది కరెక్ట్‌గా ఇచ్చుకోవాల్సి ఉంటది. అయితే ఈ 3 వైర్లకు కూడా మళ్ళీ తిరిగి పచ్చి రబ్బర్ అనేది కరెక్ట్‌గా వేసుకొని దానిపైన మళ్ళీ మనం టేప్ అనేది వేసుకోవాలి. ఇదంతా చూడడానికి ఎలా ఉండాలంటే ఒక కేబుల్‌లా ఉండాలన్నమాట. చూసారు కదా! ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం కనెక్షన్స్ అనేవి పైకి రావడానికి కరెక్ట్‌గా పొజిషన్ చూసుకొని ఎక్కడికైతే పై క్యాప్‌లోంచి వైర్ రావాలి కదా! ఆ పొజిషన్ అనేది కరెక్ట్‌గా చూసుకొని మనం జాగ్రత్తగా వైర్‌లన్నీ మనకి కోర్‌కి, స్లాట్స్‌కి తగలకుండా మనం రోటర్‌కి కూడా తగలకుండా జాగ్రత్తగా పెట్టుకొని మోటార్‌నైతే ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు మీరు చూసినట్టయితే మీకు ఎలక్ట్రిక్ వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉందని నాకు అర్థమవుతుంది. అయితే నేను చెప్పే విధానం ఏ విధంగా ఉందో నాకు తెలియాలంటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి వచ్చేటప్పటికి మీకు ఎక్కడ అర్థమైంది, ఎక్కడ అర్థం కాలేదనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలా తెలియజేసినట్టయితే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలో ఆ ప్లేస్‌లో మీకు కరెక్ట్‌గా అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే ప్రయత్నిస్తాననమాట. ఇకపోతే వీడియోలోకెళ్ళినట్టయితే ఇందాక మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కార్బన్ ప్లేట్ అనేది బాగా అరిగిపోయింది కదా! ఇప్పుడు ఆ ప్లేస్‌లో మనం కొత్త కార్బన్ ప్లేట్ అయితే వేసుకున్నాము. చూడొచ్చు ఇక్కడ మీరు. లాక్ అనేది ఎక్కిస్తున్నాను. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే టెస్ట్ బేరింగ్ కూడా జాగ్రత్తగా మనం ఏ పొజిషన్‌లో ఉందో ఆ పొజిషన్‌లో పెట్టుకొని కరెక్ట్‌గా నప్పే విధంగా ఫిట్ చేసుకోవాలి.
సేమ్ మనం ఎలాగైతే ఓపెన్ చేసామో అదే విధంగా థ్రెడ్డింగు క్లాక్ వైజ్లో ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకొని టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత మనం రెండో వైపు కూడా మోటార్ అనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రెండో వైపుకి వచ్చేటప్పటికి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇటువైపు మనకి కనెక్షన్స్ అలాగే వైర్ కూడా వస్తుందన్నమాట. ఆ వైర్ అనేది అప్పర్ హౌసింగ్లోంచి అంటే పైన ఉండే క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్లోంచి వైర్ అనేది కరెక్ట్గా రావాలి. ఆ పొజిషన్ చూసుకొని మనం ఫిట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏమైనా ఇబ్బంది అయినట్టయితే వైర్ కట్ అయిపోవడానికి బాడీకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవాలి. ఈ విధంగా పైన క్యాప్ కూడా పెట్టుకున్న తర్వాత మనకి ఎల్కీలు ఉంటాయి. ఎల్కీలు వేసుకొని టైట్ చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే అయితే మనకి మోటార్ అనేది రెడీ అయినట్టు అనమాట. అయితే మోటారు ట్రైల్ వేసేటప్పుడు ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం మోటార్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ అనేది తీస్తాం కదా బయటికి. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం మోటార్లోని వాటర్ అనేది కంపల్సరీగా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ అనేది మోటార్లో వేసుకోవాలి కంపల్సరీగా. వేసుకున్న తర్వాత రెండు పక్కల మనం స్క్రూస్ బిగించుకొని టైట్ చేసుకొని మనం ఒకసారి ట్రైల్ వేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు మోటార్ రన్నింగ్ అనేది అవుతుంది. అలాగే మనం ఒకసారి గమనించినట్టయితే మోటార్కి సంబంధించిన యాంప్స్ ఎలా తీసుకుంటుంది ఇక్కడ చూడొచ్చు. ఖాళీ మోటార్ కనుక మనకి 4 యాంప్స్ అయితే తీసుకుంటుంది. లోడ్ మీద అయితే 6 యాంప్ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. సో మనకి మోటార్ అయితే కూల్గా తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.